ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ప్రకృతిలోని ప్రతి ప్రాణికి ఓ జీవితకాలం అనేది ఉంటుంది. మనిషి తయారు చేసిన ప్రాణం లేని వస్తువులకి కూడా అంతే. అందుకే ఆహార పదార్థాలు కొనేటప్పుడు తయారైన తేదీ కోసం ప్యాకెట్ మీద చూస్తాం. ఇక అదే ఫర్నిచరో, విద్యుత్ పరికరాలో, మరొకటో అయితే ఎన్నేళ్లు మన్నుతాయి అని తెలుసుకొని మరీ కొంటాం. కానీ ఏ ఎక్స్పైరీ డేటు లేకుండా మన జీవితంలో భాగమైపోయిన వస్తువు ప్లాస్టిక్. పేరుకి ఒక్కటే, కానీ ప్రతి పనికి నేనున్నానంటూ పలు రూపాల్లో ప్రత్యక్షమై మనిషి చుట్టూ ఓ విష వలయంలా అల్లుకుపోయింది ఈ ప్లాస్టిక్. వాడి పారేశాక కూడా 100 ఏళ్లైనా నాశనం కాకుండా మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఇంకేం వాడాలో మనలోనూ జనంలోనూ అవగాహన కలిగించే ఉద్దేశ్యంతో కొందరి అభిప్రాయాలను సేకరించి మరికొన్ని విషయాలతో సమగ్రంగా తెలియచేసే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వినండి. షాపింగ్కి వెళ్తాం, దాహమేస్తుంది, ఓ నీళ్ల సీసా కొనుక్కొని తాగేసి అవతల పడేస్తాం. వంట చేసే ఓపిక లేదు, ఏ హోటల్ నుంచో క్యారియర్ తెప్పిస్తాం. అబ్బో, డజను వెరైటీలు ఇచ్చాడు అనుకుంటూ ఒక్కో కవర్ తెరిచి చూసి అన్నిటి రుచుల్ని ఆస్వాదిస్తూ తినేస్తాం. ఖాళీ అయిన ఆ ప్లాస్టిక్ కవర్లన్నింటినీ మరో పెద్ద కవర్లో పెట్టి ఓ 1/4 కిలో చెత్తని బుట్టలో పడేస్తాం. పిల్లవాడి పుట్టినరోజు చుట్టుపక్కల పిల్లల్ని, పెద్దల్ని పిలుస్తాం. అందరికీ కేకుతో పాటు సమోసాలు, చిప్సు, కూల్ డ్రింకు, అది తాగని వాళ్ళకి టీ ఇస్తాం. అందుకోసం వాడిన ప్లాస్టిక్ ప్లేట్లు, స్పూన్లు, స్ట్రాలు, గ్లాసులు, టీ కప్పులు అన్నీ కలిసి మర్నాడు పారేయడానికి మరో పెద్ద సంచి చెత్త సిద్ధం. ఇలా ప్లాస్టిక్ని వాడి పారేస్తున్నాం మనం. ఆ తర్వాత దాని సంగతి ఏమిటని ఎప్పుడైనా ఆలోచించామా? లేదు కదా. అలా ఆలోచించకపోవడమే మానవ మనుగడకు ప్రమాదకరంగా మారింది. ప్లాస్టిక్ను నిషేధించక తప్పని పరిస్థితి తెచ్చింది. ఇక నుంచి ఇలా ఒకసారి వాడి పారేసే వస్తువులు వేటిని ఎవరూ వాడకూడదంటున్నా కొందరి అభిప్రాయాలు మనతో పంచుకున్నారు. ఆ అభిప్రాయాల్ని మనం విందాం. నేను పడిగల రాజు, ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్. శ్రోతలందరికీ నమస్కారాలు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం వ్యక్తిగా మన కర్తవ్యం, నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. మనిషి సృష్టించిన ఎన్నో ఆవిష్కరణలలో ప్లాస్టిక్ ఒక అద్భుతం కావచ్చు, కానీ అదే ప్లాస్టిక్ ఇప్పుడు మన గ్రహానికి అతిపెద్ద ప్రమాదంగా మారింది. మన చేతుల్లో అమాయకంగా కనిపించే ఒక చిన్న ప్లాస్టిక్ కవరు, మనం ఉపయోగించి పారేసే నీళ్ళ బాటిలు, ఇవన్నీ ఒక్క రోజుల్లో మాయం కావు. 100 ఏళ్ల పాటు భూమిని విషపూరితం చేస్తూ జీవులను, పర్యావరణాన్ని నశింపజేస్తూనే ఉంటాయి. కాబట్టి మార్పు కావాలి. అది ఎక్కడి నుంచి ప్రారంభమవ్వాలి? ఇతరుల నుండి కాదు, మన నుండే. ముందుగా మనం చేయాల్సింది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం. మన దగ్గరే మొదలయ్యే చిన్న చిన్న మార్పులు పెద్ద పదునైన పరిణామాలకు దారితీస్తాయి. షాపింగ్కి కవర్లు అడగకుండా గుడ్డతో తయారు చేసిన సంచీలను తీసుకెళ్లడం, నీళ్లు తాగడానికి ప్లాస్టిక్ బాటిల్ కాకుండా స్టీల్ బాటిల్ వాడడం, ఇవన్నీ చిన్న చిన్న చర్యలు అనిపించినా ఇవే ప్లాస్టిక్ పై యుద్ధానికి మొదటి అడుగులు అని నేను భావిస్తాను. సహజ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ బ్రష్లు బదులుగా బ్యాంబూ బ్రష్లు, ప్లాస్టిక్ టిఫిన్ బాక్సుకు బదులు స్టీల్ బాక్సులు, ప్లాస్టిక్ సంచులకు బదులు జూట్ బ్యాగులు. ఇవి కేవలం వస్తువుల మార్పు కాదు, ఇవి మన ఆలోచనల్లో మార్పు. మన కర్తవ్యాలలో అత్యంత ముఖ్యమైనది రీసైక్లింగ్. ప్లాస్టిక్ ను ఎక్కడ పడితే అక్కడ పడేయడం మన అజ్ఞానం. దాన్ని వేరు చేసి రీసైక్లింగ్ చేయడం మన బాధ్యత. మన ఇంటిలో చెత్తను వర్గీకరించడం మన పర్యావరణానికి మనం ఇచ్చే గౌరవంగా భావించాలి. మన మాటలు మార్పునకు దారి చూపాలి. ప్లాస్టిక్ ప్రమాదాల గురించి మన కుటుంబంలో, స్నేహితుల్లో, పాఠశాలలలో అవగాహన కల్పిస్తే మరికొంతమంది మార్పు వైపు వస్తారు. ఒక మనిషి చేసిన పనికి విలువ చిన్నదే కావచ్చు, కానీ అతని వల్ల మారిన మరో 10 మంది కలిసి ఒక శక్తిగా మారుతారు. ఆ శక్తే సమాజాన్ని మార్చగలదు. మరియు చివరగా మన పరిశుభ్రత కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. బీచ్లు, పార్కులు, మన కాలనీ వీధులు, ఎప్పుడైనా ప్లాస్టిక్ పేరుకుపోయిన చోట మన చేతులతో చిన్న శ్రమ చేసినా అది భూమికి ఇచ్చే పెద్ద సహాయంగా మారుతుంది. మనం చెత్తను శుభ్రం చేస్తే పర్యావరణం మాత్రమే కాదు, మన హృదయం కూడా శుభ్రమవుతుంది. శ్రోతలారా,
భూమి మనకి కేవలం నివాసం కాదు, ఆమె మన తల్లి. ఆమె మనకు ఇచ్చేది ఎంతో, మనం తిరిగి ఇవ్వాల్సింది కనీసం ఆమెను గాయపరచకుండా ఉండడమే. ప్లాస్టిక్ రహిత సమాజం ఒక కల కాదు, అసాధ్యం కాదు. మనలో ప్రతి ఒక్కరూ తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తే భవిష్యత్తులో పచ్చగా, పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని మనమే నిర్మించగలం. చివరగా నేను చెప్పదలిచింది ఒక మాట: మార్పు కోసం ఎదురు చూడకండి, మనమే మార్పుగా నిలుద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ముందడుగు వేద్దాం. ధన్యవాదాలు. అసలు ప్లాస్టిక్ లేకుండా మన ఇళ్లల్లో ఏ వస్తువు ఉండదు. పర్సులో ఉన్న ఏటీఎం కార్డుతో మొదలు పెడితే భోజనాల బల్ల మీద నీళ్ల సీసాల వరకు అడుగడుగునా ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. మన దేశంలో తలసరిన ఏడాదికి 11 కిలోల ప్లాస్టిక్ వాడి పారేస్తున్నామంట. అంతే కదా అని అనుకోకండి. ఇంత వాడితేనే రోజుకు 20,000 టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారవుతోంది. ఇక ప్రపంచంలో ఏటా 3,000 లక్షల టన్నుల ప్లాస్టిక్ తయారవుతోంది. అంటే ఎంతో తెలుసా? ప్రపంచ జనాభా బరువంతా. ఏం చేస్తున్నాం ఈ ప్లాస్టిక్తో అంటే అన్ని పనులు: దుస్తుల పరిశ్రమ, నిర్మాణ రంగం, రవాణా, కమ్యూనికేషన్, వినోదం, ఆరోగ్యం. అసలు ప్లాస్టిక్ వాడని రంగం అంటూ ఏదైనా ఉందా? తేలిగ్గా ఉండి మన అవసరాలకు అనుగుణంగా దాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకునే వీలుండటంతో ప్లాస్టిక్ ఇలా మన జీవితాలతో అల్లుకుపోయింది. కప్పులు, క్యారీ బ్యాగులు, నీళ్ల సీసాలే కాదు, పొద్దున్నే పాల ప్యాకెట్తో మొదలుపెట్టి స్నానానికి వాడే షాంపూ ప్యాకెట్లు, వంటల్లో వాడే నూనెలు, మసాలా ప్యాకెట్లు, చాక్లెట్లు, చిప్స్ లాంటి పిల్లల చిరుతిళ్ల ప్యాకెట్లు అన్నీ ఒక్కసారి వాడి పారేసేవే. ఇవేవీ కూడా రీసైక్లింగ్కు వెళ్లవు, చెత్త కుప్పల్లోకి వెళ్తాయి. ప్లాస్టిక్ కాగితాలు, చెత్త ఏరేవాళ్లు కూడా పెద్ద పెద్ద క్యారీ బ్యాగులు, సంచుల్లాంటి వాటిని, ప్లాస్టిక్ సీసాలను ఏర్తారు తప్ప చిన్న చిన్న ప్యాకెట్లను సేకరించరు. అందుకే చెత్త అంతు లేకుండా పెరిగిపోతోంది. దాని వాడకం తగ్గిస్తే తప్ప ప్లాస్టిక్ ప్రళయం నుంచి తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తూ చట్టాలు చేశాయి. కానీ ఆ చట్టాలకి అమలుకి మధ్య పొంతన ఉండటం లేదు. ఉన్న ఫలంగా మానేయటం ఏదైనా కష్టమే. అలాగని ప్రాణాల మీదికి తెచ్చుకోలేం కదా. అంతకన్నా సాధ్యమైనంత త్వరగా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి. అదే మంచిది. కావాల్సిందల్లా దృఢ నిశ్చయమే. అప్పుడు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ వస్తాయి. నా పేరు అశోక్, వాజనగర్ గ్రామం, బిచ్కుంద మండల్, కామారెడ్డి డిస్టిక్. నేటి రోజుల్లో మనం తెలుసో తెలియకో ప్లాస్టిక్ బాగా వాడుతున్నాం. అసలు ఎంతగా వాడుతున్నాము అనంటే, మనం వాడే ఈ ప్లాస్టిక్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విస్తీర్ణం ఎంత ఉంటుందో అంత విస్తీర్ణంలో ఈ ప్లాస్టిక్ అనేది పసిఫిక్ ఓషన్ లో పేరుకుపోయి ఉంది. సో దానివల్ల అనేక జీవచరాలు మృత్యువాత పడుతున్నాయి. ఇది మనుషులు ప్లాస్టిక్ వాడటం వల్ల జలచర జంతువులు జరిగే ప్రాణ నష్టం. కొన్ని లక్షల్లో, కొన్ని కోట్లలో జంతువులు వాటిని ఆహారంగా అనుకుని మింగి అది అరగక చనిపోతున్నాయి. ఇక ప్లాస్టిక్ వాడకం వల్ల మనుషులకు జరిగే నష్టం అనేది అసలు ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఉదాహరణకి మనం వాడే ఈ పేపర్ కప్ లోపల ఒక ప్లాస్టిక్ పొర ఉంటుంది. మనం రోజు జనరల్ గా పొద్దున కానీ మధ్యాహ్నం, సాయంత్రం కానీ ఎప్పుడైనా మనం టీ తాగుతాం కదా. ఆ పేపర్ కప్ లో టీ తాగినప్పుడు ఆ వేడికి అనేది ఆ పేపర్ కప్ లో ఉన్న ప్లాస్టిక్ పొర ఆ వేడికి కరిగిపోతుంది. అది కరిగిపోయినప్పుడు ఆ దాంట్లో టీలోకి నానో ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి ఆ టీలోకి ఎంటర్ అవుతాయి. సో దాని నుంచి అలా మనం తాగినప్పుడు అది మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో అలాగే మనం పచ్చళ్ళను చాలా ఇష్టంగా తింటాం, బయట కొంటుంటాం. ఇలా బయట కొనే పచ్చళ్లను మనం ప్లాస్టిక్ లో నిల్వ చేసినప్పుడు ఆ పచ్చళ్ళలో ఉండే సోడియం అనేది ప్లాస్టిక్ బాటిల్స్ తో కెమికల్ రియాక్షన్ జరిపి కొన్ని నానో ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఆ విధంగా రిలీజ్ అయిన నానో ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి మనం తినే పచ్చళ్ళలోకి ఎంటర్ అవుతాయి. సో ఆ పచ్చడి మనం తింటాం. అలాగే ఎక్కువ కాలం నిల్వ చేసిన వాటర్ బాటిల్స్ లోని వాటర్ ని తాగడం వల్ల కూడా నానో ప్లాస్టిక్
పార్టికల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో ఇలా టీ కప్స్ లో టీ తాగడం వల్ల, అలాగే ప్లాస్టిక్ బాటిల్లో పచ్చళ్ళు నిల్వ చేయడం వల్ల, ఎక్కువ కాలం ఉండిన వాటర్ బాటిల్స్ లోని వాటర్ తాగడం వల్ల ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యి క్యాన్సర్ కి కారణం అవుతున్నాయి. దీర్ఘకాలంగా మనం ఇదే రకంగా ఈ తప్పు చేస్తే, ఈ ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా చేస్తూ ఉంటే అనగా దీర్ఘకాలంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన బాడీలోకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ నానో ప్లాస్టిక్ పార్టికల్స్ అనే బాడీలోకి ఎంటర్ అయ్యి, ఆ విధంగా ఎంటర్ అయిన ఆ నానో పార్టికల్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ కి కారణమవుతాయి. ఇది నేను చెప్తుంది కాదండి, సర్వేలో తేలింది ఇది. సో ఇకనైనా ప్లాస్టిక్ వాడకం ఎంత వీలైతే అంత తగ్గించడం మంచిది. దానివల్ల మన పర్యావరణానికి మేలు జరుగుతుంది, మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సో అవాయిడ్ ప్లాస్టిక్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎంత వీలైతే అంత పేపర్ బ్యాగ్స్ వాడటం ఎంతో మంచిది. ప్లాస్టిక్ని మానవాళి సౌకర్యానికి తయారైన విప్లవాత్మక వస్తువుగా పరిగణించేవారు మొన్నటి వరకు. అలాంటిది ఇప్పుడది మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించింది. ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా అని మనం ముచ్చటపడి ఇంటికి తెస్తే మనకు తెలియకుండానే అది మన ఒంట్లోకి చేరుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల్లోనూ తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించగా 83% నమూనాల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయట. ఈ తరహా నీటి కాలుష్యంలో అమెరికా, లెబనాన్ తర్వాత 3వ స్థానంలో మన దేశం ఉంది. భూమి మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పల్లో కనిపించడమే కాక జల వనరులన్నింటిలోనూ చేరిన ప్లాస్టిక్ నాశనమయ్యే క్రమంలో కంటికి కనబడని సూక్ష్మ రేణువులుగా విడిపోతుంది. అదే మొక్కల ద్వారా, జలచరాల ద్వారా, మన ఆహారంలోకి, నీటి ద్వారా నేరుగా మన ఒంట్లోకి ప్రవేశిస్తోందన్నమాట. ఫలితంగా హార్మోన్ల సమస్యలు, క్యాన్సర్లు, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి ఎన్నో అనారోగ్యాలను ఎదుర్కోవలసి వస్తోంది. మరోపక్క పాడైపోయిన ఆహార పదార్థాల్ని క్యారీ బ్యాగుల్లో వేసి మనం చెత్త కుప్పల్లో పడేస్తే పశువులు ఆహారంతో పాటు ఆ పలుచని సంచుల్ని తినేస్తున్నాయి. వీధి కుక్కలు, ఆవుల్లాంటి జంతువులకి వైద్యం చేసినప్పుడు వాటి పొట్టల్లో నుంచి కిలోలకు కిలోలు ప్లాస్టిక్ని బయటకు తీస్తున్నారు వైద్యులు. ఆఖరికి పిచ్చుక లాంటి చిన్న పక్షుల పొట్టల్లో కూడా ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చేపలు, తాబేళ్లు లాంటి జలచరాల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ప్లాస్టిక్ వల్ల కొన్ని జాతులు ఇప్పటికే అంతరించే స్థాయికి చేరుకున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు ఉమా. నేను నిజామాబాద్ నివాసిని. ప్లాస్టిక్ నియంత్రణలో గృహిణి పాత్ర ఈ అంశం గురించి నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే, మన వెసులుబాటు కోసం మనమే సృష్టించుకున్న ఈ ప్లాస్టిక్ ఇప్పుడు భస్మాసుర హస్తమై కూర్చుంది. నిజమే కదా? గాల్లో, నీళ్లలో, ఇంట్లో, చేతిలో సర్వాంతర్యామిలాగా ఎక్కడ చూసినా అదే. ఆఖరికి ఇప్పుడు మన ఒంట్లోకి చేరి క్యాన్సర్ లాంటి రోగాలకు కారణమవుతోంది. మరి ఈ సమస్యను ఒక గృహిణిగా కొంతవరకు నియంత్రించే దిశగా ఆలోచించాను నేను. సాధారణంగా పండ్లు, కూరగాయలు తదితర సరుకులు మార్కెట్లో కొన్నప్పుడు దుకాణదారు పాలిథీన్ కవర్ ఇవ్వబోతాడు మనకు. నేనైతే వద్దని వారించి ఇంటి నుంచే పట్టుకెళ్లిన క్లాత్ బ్యాగ్ ఉపయోగిస్తాను. దీనివల్ల మన ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాలిథీన్ కవర్లు వచ్చి చేరే ఆస్కారం తక్కువ. అలాగే ఇంట్లో పప్పులు, ఉప్పులు ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటుంటారు. ఇదంతా మంచిది కాదండి. నేనైతే స్టీల్ డబ్బాల వాడకానికే ప్రాధాన్యతనిస్తాను. ఇక మా వారికి, పిల్లలకు స్టీల్ టిఫిన్ బాక్స్లోనే లంచ్ కట్టిస్తాను. ఇంకో విషయం అండి, పిల్లలకు వాటర్ బాటిల్స్ చాలా ధర పెట్టి ప్లాస్టిక్వే కొంటుంటారు. ఈ తప్పు మీరు చేయకండి. నా ట్యూషన్ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు స్టీల్ బాటిల్స్ వాడమనే నిక్కచ్చిగా చెబుతుంటాను. అలాగే మనం పార్కులకి, బీచ్లకి వెళ్తుంటాం ఫ్యామిలీతో. అక్కడ తినుబండారాలు అవి ఇవి ప్లాస్టిక్ డబ్బాలో ఉన్నవి కొంటుంటాం. దానికి బదులు ఇంట్లోనే తరహా స్నాక్స్ చేసుకొని ప్యాక్ చేసుకుని వెళ్తే ఇటు డబ్బులు ఆదా, అలాగే ఆ ప్లాస్టిక్ ని కాస్త దూరం పెట్టిన వాళ్ళం అవుతాం కదా. అలాగే ఇంట్లో చిన్నపాటి విందులు అంటే ఓ 10-20 మంది విందు ఏర్పాటు చేసాం అనుకోండి. అలాంటప్పుడు డిస్పోజబుల్ గ్లాసులకు బదులు ఇంట్లో స్టీల్ గ్లాసుల ఏర్పాటు చేసుకోవడం, అలాగే పాలిథీన్ కవర్ ఉన్న ప్లేట్లకు బదులు చక్కగా అరిటాకుల్లో గాని లేదా ఈ మధ్య పాత తరం నాటి విస్తరాకులు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని వాడేందుకు సన్నద్ధం అవ్వండి. మీకే మార్పు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. మనం రోజు టీ వడగట్టేందుకు టీ స్ట్రెయినర్స్ ప్లాస్టిక్ వాడుతుంటాం కదా. అయితే ఈ మధ్య మా బాబు చెప్పాడండి నాకు, మమ్మీ టీ స్ట్రెయినర్స్ కి ప్లాస్టిక్ వాడకు, స్టీల్దే వాడు అని చెప్పాడనమాట. సో అలా
మనము ఇంట్లో ఏదైతే ఆచరిస్తామో అది పిల్లలకు కూడా మనకు కూడా కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. సో నేను కూడా టీ స్ట్రైనర్ కోసం అని ప్లాస్టిక్ టీ స్ట్రైనర్ వాడకుండా టీ స్ట్రైనర్ వాడుతున్నానండి. మరి మీరు కూడా ఇది ఇంప్లిమెంట్ చేయండి. మరి గృహిణులుగా ఈ ప్లాస్టిక్ ని నియంత్రణ చేసేందుకు మనము కార్యోన్ముఖులవుదాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి నమస్కారములు. ఈ ప్లాస్టిక్ అనే భూతం మనంతట మనమే దాన్ని ఒక గుట్టల్లాగా పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఉదయం లేచిన కాడ నుంచి కూడా మనం నిత్యం వాడే వస్తువులు కూడా ఏదంటే పాల కాడ నుంచి ఇదివరకు పాలు గిన్నెల్లో లేదా చెంబుల్లో పట్టుకునే వాళ్ళం. సూపర్ మార్కెట్ కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మనం మంచినూనె తెచ్చుకోవడానికి స్టీల్ క్యాన్లు పట్టుకుపోయేది. అలాగే ఆదివారం కానీ చికెన్ మటన్ తెచ్చుకునేటప్పుడు కూడా టిఫిన్ బాక్సులు పట్టుకుపోయి అందులో తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రతిదీ కూడా నూనె ప్యాకెట్లు సైతం కూడా ప్యాకెట్ల రూపేణ కానీ ప్రతిదీ స్పైసెస్ కంటే ఏది తాలింపు గింజల కాడ నుంచి ఇటు ఒత్తుల కాడ నుంచి ప్రతిదీ కూడా దీపం ఇప్పుడు ఏది పూజ చేసుకునే నూనె కాడ నుంచి కూడా అన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ ఇలా ఈ ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసుకుందామని ఆలోచన ఎవరికి లేదు. తీరా తీసుకున్న తర్వాత కూరగాయల కాడికి కూడా వెళ్ళేటప్పుడు కూడా ఇదివరకు సంచులు పట్టుకొని పోయేది. ఏది బట్ట సంచులు కానీ చిల్లర సామాన్ తెచ్చుకునేటప్పుడు కూడా బట్ట సంచులు అంటే మన సంచులు కూడా ఏది బట్టలు కూడా పాయింట్లు కానీ ఇలాంటి వాటిని మిషన్ అయిన దగ్గరికి పట్టుకపోతే ఒక చేయి సంచి కుట్టమంటే ఆయన కుట్టించేది. అలా చేసుకునేది. అలాగే ఇప్పుడు పంట పొలాల్లో కూడా ఎలాగంటే ఇప్పుడు మేమే రైతులుగా ఉండి కూడా మా తోటి రైతులు కూడా ఏం చేస్తున్నారంటే వరి పొలానికి కానీ ఇటు పంట చేలలకు పత్తి చేల మిర్చి చేలకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు భోజనాలు కూడా ఇస్తరాకులలో పెట్టుకొని దాన్ని కవర్లో కట్టుకొని వెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మామూలుగా వాటర్ కూడా డిస్పోజల్ గ్లాసులు అలాగే పంట కూలీలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు డ్రింక్స్ వాడేటప్పుడు వాళ్ళు తాగేటప్పుడు ఏం చేస్తున్నారు ఈ డిస్పోజల్ గ్లాసులు కూడా తీసుకొని వెళ్ళి తాగిన తర్వాత వాటిని అలాగే పడేయటం వల్ల కూడా ఏమవుతుందంటే అవి భూమిలో కలిసి మనకు రావాల్సిన దిగుబడికి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కూడా రైతుకు అంత దిగుబడి రాక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ మహమ్మారిని ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మనకు ఎందుకంటే పంట పొలాల్లో కూడా కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు రైతులది. కొంతమంది ఏంటంటే మన పొలాలకు వెళ్ళి ట్రిప్ గా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు కూడా ఇటు బిర్యానీలని ఇవన్నీ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళి అక్కడే తినేసి ఆన్నే పడేసి వస్తున్నారు. అలా చేయటం వల్ల కూడా మన పంట పొలాల్లో ప్లాస్టిక్ కలిసి ఇటు పర్యావరణాన్ని అటు ప్రజల ఆరోగ్యానికి కూడా కింద ప్లాస్టిక్ హాని చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేడియో కార్యక్రమం అయితే ఎవరైతే వింటున్నారో విన్న వాళ్ళు విని అలా సైలెంట్ గా ఉండకుండా తమ వంతుగా కూడా ప్లాస్టిక్ బారిన పడకుండా ఉండాలంటే ఒకరు రైతులు గాని ఇటు అందరూ ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేయాలని కోరుకుంటూ కట్ల సతీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాంపురం గ్రామం. ప్లాస్టిక్ వాడకానికి సంబంధించిన కొన్ని గణాంకాలు చూస్తే చాలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 10 లక్షల నీళ్ల సీసాలు అమ్ముడవుతున్నాయి. క్యారీ బ్యాగులైతే 20 లక్షల కన్నా ఎక్కువే చేతులు మారుతున్నాయి. వీటిలో ఏ ఒక్క శాతం కూడా రీసైక్లింగ్కి రావటం లేదు. ఒక్కో క్యారీ బ్యాగు జీవిత కాలం సగటున 12 నిమిషాలట. అంటే దాన్ని మనం వాడుకునే సమయం. కానీ ఆ తర్వాత 500 ఏళ్ల వరకు అది చిరాయువుగా ఏ చెత్త కుప్పలోనో పడి ఉంటుంది. నిమిషానికి ఓ నిండు ట్రక్కు ప్లాస్టిక్ చెత్త సముద్రంలో కలుస్తోంది. ఏడాదికి 1,50,00,000 టన్నుల చెత్త సముద్రంలోకి చేరుతుండగా అందులో అత్యధిక భాగం మన హిందూ మహాసముద్రంలోనే కలుస్తుందట. మన దేశంలో 86% నల్లా నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయి. నీటి ద్వారానే ఎంత లేదన్నా వారానికి ఓ 5 గ్రాముల ప్లాస్టిక్ మన కడుపులోకి వెళ్తోందని చెబుతోంది ఓ అధ్యయనం. ప్లాస్టిక్ నిరోధానికి కేవలం ప్రభుత్వాలు, అధికారులు తలుచుకుంటేనే కాదని ప్రజలు తమ వంతు తాముగా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని పర్యావరణ వ్యక్తులు సూచిస్తున్నారు. 100 సంవత్సరాలైనా అది
భూమిలో కలిసిపోవట్లేదు, అది అంతే ఉంటుంది. ఆ భూమిలో నేలలో మేము చెట్లు నాటినప్పుడు అది నీళ్లు కిందకి ఇంకట్లా, దానివల్ల దీనికి మనమే కారణం అండి. ఇప్పుడు గవర్నమెంట్ ని బ్లేమ్ చేసి ఉపయోగం లేదు. నాలో మార్పు రావాలా. ముందు నేను చికెన్ షాప్ వెళ్తే తప్పనిసరిగా ఒక బాక్స్ తీసుకెళ్తానండి. ఆ మిగతా వాళ్ళంతా చేతులు ఊపుకొస్తారండి. దీంట్లో ఏమిటి నాకు అర్థం కావట్లేదా? ఒక బాక్స్ తీసుకెళ్ళటానికి ఎంత దాంట్లో శ్రమే ఉంది. మనిషి రేషనల్ గా ఆలోచించట్లేదు. నేను మార్కెట్కి వెళ్తే బ్యాగ్ లేకుండా వెళ్ళనండి. పాల ప్యాకెట్లకు వెళ్ళినా బ్యాగ్ తీసుకెళ్ళాలి. ఈ మార్పు మనలో రావాలి సార్, సొసైటీలో రావాలి. గవర్నమెంట్ బ్యాన్ చేయట్లేదు, అది ఆపండి అంటే ఉపయోగం లేదు. ప్లాస్టిక్ వల్ల పొంచి ఉన్న ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే వాడిన ప్లాస్టిక్ వస్తువుల్ని రీసైక్లింగ్, అప్సైక్లింగ్లలో ఏదో ఒకటి చేయాలి. ప్లాస్టిక్ని కరిగించేసి లేదా పూర్తిగా చిన్న చిన్న ముక్కలుగా చేసి మరో కొత్త పనికి దాన్ని ముడిసరుకుగా వాడడాన్ని రీసైక్లింగ్ అంటారు. వాడిన ప్లాస్టిక్ వస్తువులనే కొద్దిగా రూపం మార్చి మరో ప్రయోజనానికి వాడకాన్ని అప్సైక్లింగ్ అంటారు. ఈ ప్రక్రియలతో ప్లాస్టిక్ వల్ల కొత్త వస్తువులకు డిమాండు, కర్బన ఉద్గారాలు రెండూ తగ్గుతాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు తుమ్మల చంద్రశేఖర్. నేను యోగి వేమన విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నానండి. పర్యావరణ విభాగంలో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ పొల్యూషన్ అని మనం వింటూనే ఉంటాం. ప్లాస్టిక్ వ్యర్థాలు మనం చాలా కాలం నుంచి వింటున్నా కూడా ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది మన దైనందిక జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయింది. మనం భోజనం చేసే ప్లేట్లు అయితేనేమి, మనం కూర్చునే కుర్చీలు అయితేమి, మన జోబులో ఉన్న పెన్నులు అయితేమి, మనం వాడే చాలా వస్తువులు ప్లాస్టిక్ కవర్స్, గుడికి తీసుకెళ్తాం, టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లని ప్లాస్టిక్ కవర్లు కట్టుకొచ్చుతున్నాం. ఇవన్నీ కూడా మన దైనందిక జీవితంలో భాగమైన వాటి గురించి జరిగే అనర్థాల గురించి కొంత మనం మాట్లాడుకోవాలి. గమనించాల్సిన విషయం ఏంటంటే 2 రకాల ప్లాస్టిక్స్ ఉంటాయండి, డిగ్రేడెడ్ అండ్ నాన్ డిగ్రేడెడ్. కంటికి కనపడని ఇంకొకటి ఉంది, మైక్రో ప్లాస్టిక్స్ అని. అవి కనపడదు, చాలా చాలా చిన్న సైజులో ఉంటాయి. కొందరు టీ కానీ టిఫిన్స్ కానీ ప్లాస్టిక్ కవర్లో వాడుతుంటారు. అవన్నీ కూడా మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో ఇట్లా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ అనేది మన జీవితంలో భాగమైనప్పుడు వాటి యొక్క అనర్థాలు ఏంటి? దీనివల్ల అనిమల్స్ బాగా సఫర్ అవుతాయండి. ప్లాస్టిక్ అంతా కూడా సిటీస్లో అంతా కూడా స్ప్రెడ్ అయిపోయేసి కాలువల్లోనూ ఎక్కడంటే అక్కడ వచ్చి వైల్డ్ వన్యప్రాణులకు చాలా దెబ్బతీస్తాయండి. అది ఆవులు, గేదెలు తినటం, అవి ఇచ్చే పాలలో కూడా ఈ ప్లాస్టిక్స్ ఉంటాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం వన్యప్రాణులు దెబ్బతిన్న ఈకోసిస్టమ్ మొత్తం దెబ్బతింటుందండి మనకి ఈ ప్లాస్టిక్ పొల్యూషన్స్ వల్ల. మనకు వన్యప్రాణులు చాలా వరకు అన్ని రకాల ఫుడ్ చైన్ అంటారు, వాటిలో ఇన్వాల్వ్ అయిపోయినాయండి ఇవన్నీ కూడా. మైక్రో ప్లాస్టిక్స్ ఎక్స్పోజర్ వల్ల మానవ శరీరంలో ఏ రకమైనటువంటి ఉంటాయి అంటే ఇవి డైరెక్ట్గా బాడీలో లంగ్స్ కానీ, బ్లడ్లో కానీ, బ్రెస్ట్ మిల్క్లో కానీ కలిసిపోయి ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది మనకు, వ్యాధి నిరోధక శక్తి, దాన్ని తగ్గిస్తాయి. హార్మోన్ సిస్టమ్ని దెబ్బతీస్తాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనకు దాని యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది, అంత తీవ్రంగా ఉంటుంది. మనం ఎవరు పట్టించుకోకుండా అశ్రద్ధతో ఎట్లంటే అట్లా వేసేస్తూ ఉంటాం. ఎంత ఎకనామిక్ కాస్ట్ తెలుసా మీకు? చాలా కష్టపడాలి ఆ పొల్యూషన్ తీయాలంటే. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ ఇన్జస్టిస్. మనకు తెలియకుండానే ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వేసేసి మనమే హామ్ చేసుకుంటున్నాం. ఇంత భాగమైన జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని చాలా వరకు తగ్గించాలని అందరికీ నేను మనవి చేస్తున్నానండి. దయచేసి వీటి యొక్క ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికో ఉన్న ప్రాబ్లం అయినా మన చేతుల్లోనే ఉంది. తగ్గించండి ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని. కంప్లీట్గా ఎరాడికేట్ చేయలేకపోయినా కూడా ఎంత మాత్రం మనం తగ్గించగలమో అంతవరకు తగ్గించడానికి అందరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నానండి. సెలవు. థ్యాంక్ యూ. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలో, ఏం వాడాలో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పొద్దున్నే లేచినప్పటి నుండి ఎన్ని ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నాం? వాటిల్లో తక్షణం మానేయగలవి ఏమిటో చూడండి. వస్త్రంతో కుట్టిన ఓ చేతి సంచి వెంట ఉంచుకుంటే క్యారీ బ్యాగు అక్కర్లేదు. అలా ఒక్కో వస్తువు చొప్పున ప్రయత్నిస్తూ పోతే ప్లాస్టిక్ను తరిమేయటానికి ఎంతో కాలం పట్టదు. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా వేయడానికి 2 చెత్తబుట్టలు పెట్టుకుంటే క్యారీ బ్యాగ్ అవసరం లేకుండా చెత్తను అందులో పడేయవచ్చు. ఒక స్టీల్ స్పూను, స్ట్రా లాంటివి ఒక కిట్గా పెట్టుకుని బ్యాగ్లోనో ఆఫీస్ డెస్క్లోనో ఉంచుకుంటే ప్లాస్టిక్ను వాడే అవసరం తగ్గిస్తూ ఉండవచ్చు. హోటల్ నుంచి క్యారియర్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే సరి.
నీళ్ల కోసం ప్లాస్టిక్ సీసాల బదులు స్టీలు, రాగి, వెదురు సీసాలు అందుబాటులో ఉన్నాయి. వీలైనంత వరకు కాటన్ దుస్తులనే ధరించాలి. ప్యాకేజ్డ్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను సాధ్యమైనంత దూరంగా ఉంచండి. ఆహారాన్ని వేడి చేయడానికి గాజు లేదా పింగాణీ పాత్రలే వాడాలి. ఆఫీసులు, బడులకు, పొలాలకు వెళ్లేవారు తిరిగి వాడుకోగల బాక్సుల్లోనే మధ్యాహ్న భోజనం తీసుకువెళ్లాలి. వీలైనంత వరకు ప్లేట్లలోనే అన్నం తినాలి. గ్లాసుతోనే నీళ్లు, పానీయాలు తాగుతూ ఉండాలి. కూరగాయలు, సరుకులు కొనటానికి నూలు సంచులు, తిరిగి వాడుకోగల సంచులు తీసుకువెళ్లాలి. ప్లాస్టిక్ సంచులు, వస్తువులను కాలువలు, నదులు, సముద్రాల్లో పారేయకూడదు. స్వచ్ఛ భారత్ వంటి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొని పర్యావరణ పరిశుభ్రతకు తోడ్పడాలి. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు విద్యాసాగర్. నేను నేషనల్ గ్రీన్ కోర్ స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి ప్రొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఉంది. ఇది మనిషిలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరం. అంటే ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరం. దీన్ని మనం రీసైకిల్ చేయడం కూడా చాలా ఇబ్బందితో కూడుకున్న అంశం. రీసైకిల్ కూడా దీన్ని చేయలేము. అంటే 40 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న పల్చటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరం. చాలా మంది కూడా వీటిల్లో ఈ పల్చని ప్లాస్టిక్ లో టిఫిన్స్ కానివ్వండి, కర్రీస్ కానివ్వండి తీసుకొని వస్తారు. సో ఆ పార్సల్స్ తీసుకొని వచ్చి తినడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పల్చని ప్లాస్టిక్ లో, ఈ 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ లో వేడివేడి పదార్థం, ఈ కర్రీస్ కానివ్వండి, ఈ సాంబార్ కానివ్వండి, వీటికి ఎప్పుడైతే వీటిలో వేయగానే ఏమవుతుందంటే దీంట్లోంచి ఒక కెమికల్ అనేది రిలీజ్ అయ్యి ఆ ఫుడ్ లో అనేది కలుస్తుంది. సో అది మనం ఎప్పుడైతే అది మనం తిన్నాము అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఒక స్లో పాయిజన్ అన్నమాట. సో మనకి ఇమ్మీడియట్ గా ఎటువంటి ఎఫెక్ట్ కనిపించదు, కానీ అది కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ రూపంలో మనకు అది బయటపడుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఒక 40 సంవత్సరాల తర్వాత, అంటే ఇది నేను చెప్తున్నది కాదు, డాక్టర్స్ చెప్తున్నది, ఒక 40 సంవత్సరాల తర్వాత ప్రతి ఇంట్లో కూడా క్యాన్సర్ పేషెంట్ ఉండే అవకాశం ఉంది. మనం ఈ వేడివేడి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాస్టిక్లో తీసుకురావడానికి వీల్లేదు. సో ఇంకొంతమంది చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పేపర్ కప్స్, ఈ భ్రమపడి ఏమేంటంటే ఇవి ప్లాస్టిక్ కాదు కదా అనేది వాటిని వాడుతూ ఉంటారు. సో వాటికి కూడా ఒక లేయర్లో, ఇప్పుడు పేపర్ ప్లేట్కి కూడా పైన ఒక లేయర్, పల్చని లేయర్, ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. అట్లాగే ఈ పేపర్ కప్స్ కూడా ఒక పల్చని లేయర్, ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాంట్లో వేడివేడి కలపగానే ఖచ్చితంగా అది దాంట్లోంచి కెమికల్ రిలీజ్ ఆ ఫుడ్ లో ఖచ్చితంగా కలుస్తుంది. సో నేను పేపర్ కప్ లో తింటున్నాను, పేపర్ ప్లేట్ లో తింటున్నాను, పేపర్ కప్ లో తాగుతున్నాను, నాకేం కాదు కదా అనుకోవడానికి వీల్లేదు. సో అది కూడా ఒక రకమైన, ఇది కూడా ఒక ప్లాస్టికే. అందులో పైన లేయర్ ఖచ్చితంగా ప్లాస్టికే ఉంది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ విషయంలో మనం 3 R's అంటాం కదా, వీటిని మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి మన లైఫ్లో. ఇప్పుడు దాన్ని 4-5 R's దగ్గర కన్వర్ట్ చేశారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఇప్పుడు రెఫ్యూజ్ అంటున్నారు, రిపేర్ కూడా అంటున్నారు. సో ఈ 4-5 R'ని మనం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే వీటికి ఆల్టర్నేటివ్స్, అంటే మనం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నాం కదా, మరి దీనికి ఆల్టర్నేటివ్గా వాళ్ళకు మనం ఏంటి అనేది చూపించాలి. ఇప్పుడు విద్యార్థుల్లో మనం స్కూల్స్లో కూడా ఏం చేస్తున్నాము అంటే ప్లాస్టిక్ బాటిల్స్ వాడొద్దు అని. సో ఆ ప్లేస్లో మనం వాళ్ళకి స్టీల్ బాటిల్స్ని ఇవ్వడము, స్టీల్ బాటిల్ వాడేటట్టుగా ప్రమోట్ చేయడము, అట్లాగే ఈ ప్లాస్టిక్ కవర్స్ బదులు పేపర్ క్లోత్ బ్యాగ్స్ తయారు చేయించడం. పిల్లలతో కూడా మేము చాలా, అంటే పాత బట్టలతోని క్లాత్ బ్యాగ్స్ పిల్లలతో చేయించి వాళ్ళు మార్కెట్కి వెళ్తే కనుక ఆ బట్ట సంచులని తీసుకెళ్లేటట్టుగా వాళ్ళకి అవేర్నెస్ తేవడం కూడా జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ప్రజల్లో కూడా ఈ ప్లాస్టిక్ని వాడొద్దు అనేది ఎప్పుడైతే వాళ్ళకు అవగాహన వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మార్పు కూడా వస్తుంది. సో ముఖ్యంగా ప్రజలు ఈ ప్లాస్టిక్ని కనుక వాడడం, దానికి ఆల్టర్నేటివ్గా ఆలోచిస్తూ దానికి బదులుగా ఏం వాడొచ్చు అనేది కొంచెం ఎప్పుడైతే ఆలోచన చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ అనేది ఈ సమాజం నుంచి, ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతుంది. సో దాంట్లో భాగంగానే ఈ ఆకాశవాణి వారు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు, ప్లాస్టిక్ని తరిమికొడదామనే కార్యక్రమం ఏదైతుందో మంచి కార్యక్రమం, అభినందనీయం. సో వారికి గ్రీన్ కోర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రభుత్వాలు మాత్రమే అరికట్టలేవు. ఇది
మనందరి బాధ్యత. మనం చేతులు కట్టుకొని ప్లాస్టిక్ కాలుష్యం అంతం కావాలి అని ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన ఎటువంటి ఫలితాలు ఉండవు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, ప్రజలు కలసికట్టుగా కృషి చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. వస్త్రంతో చేసిన సంచులు, జనపనార వినియోగం పెరిగినప్పుడు ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గటం విశేషం. ఈ స్ఫూర్తిని అంతటా కనబర్చాల్సిన అవసరముంది. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో ప్లాస్టిక్ సంచులకు ధర పెంచి అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల కేవలం వస్త్రంతో చేసిన సంచులనే విక్రయిస్తున్నారు. కానీ చిన్న చిన్న దుకాణాల్లో ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. వీటన్నింటినీ అరికట్టాలి అంటే మనకు మనమే జవాబుదారీగా ఉండాలి. అప్పుడే ప్లాస్టిక్ భూతం బారి నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం.